హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఆన్లైన్లో అప్లికేషన్ కూడా ఓపెన్ కావడం అయితే జరిగిందనమాట. సో ఇదలా ఉండగా సో మనకు ఏమేమి డాక్యుమెంట్స్ అనేటివి కావాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి సో మనం అప్లై చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి అన్న దానిపైన అయితే ఒక చిన్న అప్డేట్ అయితే తెలిసింది. సో ఖచ్చితంగా ఎవరైతే డిఎస్సి అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నారో సో ముందుగానే స్టార్టింగ్లోనే చెప్తున్నా, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి సో నా తరపున, మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ అండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాగా, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అయితే ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళ బాధ ఎలా ఉంటుంది, వాళ్ళ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో కాబట్టి ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నా. ఇకపోతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటివి చెప్పేస్తాను. సో ఖచ్చితంగా యూజ్ అవుతాయి మీకు. స్క్రీన్ మీద అయితే గమనించండి. ముందుగా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనేది మ్యాండేటరీ. ఇంకా డిగ్రీ మెమోస్ అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసింటే ఇంకా డిఎడ్ కానీ, బీఎడ్ కానీ, బీఈడి సో సర్టిఫికేట్స్ మొత్తం కూడా పెట్టుకోవాలన్నమాట. ఏపీ డేట్ అయితే మీరు క్వాలిఫై అయి ఉంటారు కదా, సో అది కూడా ఉండాల్సిందే. ఇకపోతే పీజీ చేసింటే పీజీ సర్టిఫికేట్ అనేది ఉంటే పెట్టుకోండి, ఎందుకంటే అప్లై చేసుకునే తరుణంలో అంటే ఆ టైంలో అడుగుతారనమాట. ఇకపోతే స్టడీ డీటెయిల్స్ మొత్తం కూడా, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటివి మీరు స్టార్టింగ్ నుంచి మీరు లాస్ట్ లేటెస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే కంప్లీట్ చేస్తుంటారో అది దాని వరకు సో డీటెయిల్స్ అడ్రస్తో సహా అయితే ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే క్యాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, మీకు తెలిసిన విషయమే. క్యాస్ట్ ఎవడు మర్చిపోండి, నాకు తెలుసు. ఎందుకంటే సో మొత్తం మనకు సీట్స్ అనేటివి క్యాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే మాత్రం అప్లై చేసుకోండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ సో ఈ మ్యాండేటరీ ఇవన్నీ ఉండాల్సిందే. పాస్పోర్ట్ సైజెస్ ఫొటోస్ అనేటివి అయితే 2 పెట్టుకొని వెళ్ళండి. సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ. సో ఆన్లైన్లో అప్లై చేసుకునే ఎవరైనా వెళ్తుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని వెళ్ళండి. ఆన్లైన్లో మీరే అప్లై చేసుకున్నా కానీ ఖచ్చితంగా రెడీగా పెట్టుకోండి. ఇకపోతే నెక్స్ట్ వీడియో అయితే చేయాలనుకుంటున్నా, ఎలా అప్లై చేయాలి అని ఈజీగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు కావాలంటే కామెంట్ చేయండి.